2014లో జీవో నంబరు 722 ఇచ్చారు. ఈ ఫుడ్ కోర్టుల కోసం ప్రత్యేకంగా జీవోస్ ఉన్నాయి. 2016లో జీవో నెంబర్ 151 ఉంది. 2017లో జీవో నెంబర్ 137 ఉంది. ఈ జీవో ఇందులో మొత్తం 160 ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఈ 160 ఫుడ్ కోర్టుల్లోనే LLB చేసిన వాళ్ళు 2 లాయర్లు ఉన్నారు, MBA చేసిన వాళ్ళు 2 ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు 3 ఉన్నారు, ITI చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సెప్టెంబర్ 19వ తారీఖున ఫుడ్ కోర్టులు తొలగించారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు వచ్చారు? సెప్టెంబర్ 24న వచ్చారు. అంటే పూర్తిగా ఈ ఫుడ్ కోర్టులు పూర్తిగా నష్టపోయిన తర్వాత, అంటే వాళ్ళు రోడ్డు పాలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చారు. అభివృద్ధికి విశాఖ వాసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, అభివృద్ధిని అందరూ కోరుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు కన్నీళ్ళు పెట్టి ఏడ్చే స్థాయిలో లేకుండా కూటమి ప్రభుత్వం మంచి ఆదరణతో ముందుకెళ్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే, విశాఖలో మనం చూస్తా ఉన్నాం స్ట్రీట్ ఫుడ్ అవన్నీ కూడా తొలగిస్తున్నారు. సో దాని వల్ల పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ప్రజలు మంచి కోసమే అంటారా? అంటే వాస్తవంగా చెప్పాలంటే విశాఖ ఏదైతే ఫుడ్ కోర్టులు ఉన్నాయో జైల్ రోడ్ లోని సెప్టెంబర్ 19వ తారీఖున ఫుడ్ కోర్టులు తొలగించారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు వచ్చారు? సెప్టెంబర్ 24న వచ్చారు. అంటే పూర్తిగా ఈ ఫుడ్ కోర్టులు పూర్తిగా నష్టపోయిన తర్వాత, అంటే వాళ్ళు రోడ్డు పాలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చారు. సెప్టెంబర్ 19న ఫుడ్ కోర్టులు తొలగిస్తే సెప్టెంబర్ 24న వచ్చారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఏం ఆలోచిస్తున్నారు? నిజంగా ఫుడ్ కోర్టుల తరపున ప్రతిపక్ష పార్టీలు లేవు. అక్కడ వీళ్ళకి అన్యాయం చేస్తే ఆ అన్యాయ అంశాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలి, రాజకీయ పరంగా వీళ్ళు ఇబ్బంది పడాలని కాన్సెప్ట్ లో నిజంగా ఫుడ్ కోర్టుల మీద వాళ్ళకి అభిమానం ఉంటే స్టార్ట్ చేసినప్పుడు చేయాలి కదా. కాబట్టి ఇది ఒక విషయం. అదేవిధంగా 2014లో జీవో నంబరు 722 ఇచ్చారు. ఈ ఫుడ్ కోర్టుల కోసం ప్రత్యేకంగా జీవోస్ ఉన్నాయి. 2016లో జీవో నెంబర్ 151 ఉంది. 2017లో జీవో నెంబర్ 137 ఉంది. ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తూ, అంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్లు కావచ్చు, వీళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాల వసతులు కల్పిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి అందనివ్వకుండా ఉండే అవకాశం లేకుండా అన్ని కూడా అందేలాగా ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశాలు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన జీవోస్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఫేవరబుల్ గా. అదేవిధంగా ఎవరైతే ఈ ఫుడ్ కోర్టులు నడుపుతున్నారో ఇందులో మొత్తం 160 ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఈ 160 ఫుడ్ కోర్టుల్లోనే LLB చేసిన వాళ్ళు 2 లాయర్లు ఉన్నారు, MBA చేసిన వాళ్ళు 2 ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు 3 ఉన్నారు, ITI చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే విశాఖలో ఉన్న నిరుద్యోగులే వీళ్ళందరూ ఫుడ్ కోర్టులు నడిపిస్తున్నారు, చదువుకున్న నిరుద్యోగులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభివృద్ధి కోసం, విశాఖ అభివృద్ధి కోసం రోడ్లు విస్తరణ చేస్తున్నాము, రోడ్లు మనం అభివృద్ధి చేయాలి. గ్రేటర్ విశాఖ ఇప్పుడు ఆల్రెడీ ఇది మన రాష్ట్రంలో 2nd ప్లేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటాం. అభివృద్ధికి విశాఖ వాసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, అభివృద్ధిని అందరూ కోరుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు కన్నీళ్ళు పెట్టి ఏడ్చే స్థాయిలో లేకుండా, వాళ్ళని ప్రశాంతంగా ఒక టైం ఇచ్చి, లేదా మీకు నెక్స్ట్ వేరే ప్లేస్లో ఇస్తామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళు వేరే ఏరియాలో షిఫ్ట్ చేస్తే అది ప్రశాంతంగా ఉండేది. అలా కాకుండా రాత్రికి వచ్చి షిఫ్ట్ చేయాలి, రాత్రికి వచ్చి తీసేయాలని చెప్పే విషయం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా ప్రతిపక్ష పార్టీకి వీళ్ళు అవకాశం ఇచ్చినట్టు అయింది. కాబట్టి అది ప్రభుత్వం తీసుకున్న చర్య మంచిదైనా సరే అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళకి ఫుడ్ కోర్టులు అందరికీ ఇబ్బందిగా ఉంది. అక్కడ పెద్ద ఇష్యూ నడుస్తుంది. వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని క్యాచప్ చేసుకున్నారు. అవసరమైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొస్తామని చెప్పి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. సో ప్రభుత్వం ఏ చేసినా సరే దీర్ఘకాలికంగా బెనిఫిట్ వస్తాయి, కానీ తాత్కాలికంగా ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఆ సంస్కరణలకి ప్రజల్ని సిద్ధం చేయాలి. 2000 రూపాయల నోటు రద్దు చేసినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడారు. అంటే సంస్కరణలకు ప్రజలు సిద్ధమయ్యారు కదా. అలాగే విశాఖ వాసులు కూడా ఈ రోడ్డు విస్తరణ కోసం లేదా విశాఖ అభివృద్ధి కోసం అందరూ సహకరిస్తారు. సహకరించే సమయంలో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు లిఫ్ట్ చేయాలి, ప్రశాంతంగా వేరే ప్లేస్కి వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇది ఒక ప్రధానమైన డిమాండ్. ఫుడ్ కోర్టుల వాళ్ళకి ఎవరు లేరు, లేకపోతే వాళ్ళ కోసం ఎవరు అడగరు అనే ఫీలింగ్ లో కూడా ప్రభుత్వం వన్ సైడ్ వెళ్ళడం కూడా అది అనవసరంగా ప్రతిపక్ష పార్టీకి ఛాయిస్ ఇచ్చారు.